హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. తల్లిని చంపి తినేసిన వ్యక్తికి మరణ శిక్ష. మరణ శిక్ష ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఆయన చికెన్ బిర్యానా మటన్ బిర్యానా? చంపి తినేసిన వ్యక్తికి మరణ శిక్ష అంటే ఇక ఏంది? చికెన్ బిర్యానీ అయింది. శిక్ష ఇచ్చకపోతే ఇంకేం చేస్తారు? ఇంకెంతమంది తింటాడు ఇక అట్లా ఇచ్చి పెడితే. కేటీఆర్ కాన్వాయ్ పై దాడి. మూసి బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తల దాడి. కారు పైకి ఎక్కి అద్దాలు ధ్వంసం. నిర్వహించకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాన్వాయ్ ని వెంబడించి మరి దారి కాచి అటకాయించి వీరంగం సృష్టించారు. ఏకంగా కేటీఆర్ ఉన్న కారు పైకి ఎక్కి అద్దాలను వెంట తెచ్చుకున్న ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు కేటీఆర్ భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పలువురు గాయపడ్డారు. ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. అంబర్పేట నియోజకవర్గంలో మూసి నిర్వాసుల బాధితులకు మద్దతుగా మరి కేటీఆర్ వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఈ దాడి జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈనాడు మారణాయుధాలు తీసుకొచ్చి దాడికి ప్రయత్నించినంటే ఇది మాకు ఎందుకో అనుమానాలకు దారి తీస్తున్నాయి. ప్రజలకు మద్దతు పలికేందుకు, అదేవిధంగా బాధితులకు పరామర్శించేందుకు వెళ్తే మాత్రం ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మరి దానిపైన కూడా వారు పోలీసులను ఆశ్రయించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ దాడులు అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీజేపీ వాళ్ళ మీద కూడా ఇదే విధంగా దాడులు చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంటే అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారనా, లేకపోతే ఇట్లా పోలీసుల పాత్ర వాళ్ళ సైడ్ ఉండాలి. ఈనాడు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు కరెక్టు? పోలీసులు పట్టుకోవాలి, ఎవరైతే దాడికి యత్నిస్తున్నారో వాళ్ళని పట్టుకొని పిఎస్లకు తరలించాలి, వారిని విచారించాలి. ఎవరు వాళ్ళు వచ్చినారు, ఎవరు పంపించినారు, ఎందుకు దాడి చేసిరు, ఇదంతా. ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశ లౌకిక దేశమని గుర్తు చేస్తూ రోడ్లు, రైల్వే ట్రాక్లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఈ మతానికి చెందిన కట్టడాలైనా సరే తొలగించాల్సిందేనని ఇక్కడ సుప్రీంకోర్టు వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈనాడు డెవలప్మెంట్ లో భాగంగా ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. ఏదైతే భారత లౌకిక దేశమని ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే తొలగించాల్సిందేనని అక్కడ తీర్పునివ్వడం జరిగింది. మహిళల్ని ఎందుకు సన్యాసులుగా మారుస్తున్నారు? ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీవన్ దేవ్ ను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మహిళలను ఎందుకు సన్యాసులుగా మారేలా ప్రేరేపిస్తున్నారని హైకోర్టు అడిగింది. ఓ కేసులో కోర్టు ఆ ప్రశ్న వేసింది. తన స్వంత కూతురి పెళ్లి చేసిన సద్గురు ఎందుకు ఇతర మహిళల్ని మరి సన్యాసులుగా మారుస్తున్నారంటే ఇక్కడ వివరణ ఇవ్వాలని చెప్పేసి కోర్టు కోరింది. వాస్తవానికి అది నిజం. ఈనాడు ఎంతో మంది వారి జీవితాల మీద విరక్తి చెంది సన్యాసులుగా తయారవుతున్నారు. గురూజీల ఉపన్యాసాలకి వారికి లోనై ఉన్నటువంటి సన్యాసి జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేసేటటువంటి క్రమంలో మరి ఈనాడు కోర్టు కూడా సద్గురుజీని ప్రశ్నించడం జరిగింది. మరి తన ఆశ్రమాల్లో ఎంతో మంది ఈనాడు సన్యాసులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ ప్రశ్నకి మరి సద్గురు గారు సమాధానం చెప్పాలి. సొంత కూతురుకి మాత్రం ఆ వివాహ కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఇతర మహిళలను ఏ విధంగా సన్యాసులుగా మారుస్తున్నారు అన్నట్టు ఇక్కడ క్లారిటీ రావాల్సింది. మూసి కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్తా ధైర్యం. మూసి సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తలపెట్టిన కూల్చివేతలపై అధికార కాంగ్రెస్ పార్టీలోని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేతలకు దిగితే బాధితుల పక్షాన కోర్టుకు వెళ్తానని పిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక న్యాయవాదిగా బాధితులపై రూపాయి ఖర్చు వేయకుండా కోర్టులో కేసు వేసి ప్రజలకు అండగా నిలుస్తానని చెప్పారు. మంగళవారం ఆయన కొత్తపేట, చైతన్యపురి డివిజన్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంత వాసులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. పిల్ల పాపలతో నిశ్చింతగా నిద్రపోవాలని, ఇక్కడ ఇళ్లపై గడ్డపార దిగకుండా తనది గ్యారంటీ అని చెప్పారు. ఒకవేళ అన్యాయంగా ఇండ్లు కూలగొడితే అధిష్టానమే జోక్యం చేసుకుంటుందని, ఈ విషయాన్ని తాను కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయే స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. మూసి కూల్చివేతల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మూసీకి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల వద్ద ఒక ప్రతిపాదన. సో మూసీకి కూడా ఆ కాల్వకి ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఉంటుంటాయి కానీ సో అది రూల్స్ ఫాలో అవుతూ మరి ఇది కూలగొట్టే అటువంటి కార్యక్రమాలు ఏవైతే ముందుకెళ్తున్నాయో, ముందు ఆ నిరుపేదలకు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినారో మోసీ నిర్వాసితులకు, ఇల్లులు కోల్పోయిన వారికి ఖచ్చితంగా చేపట్టినాక కూలగొడితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏకదాటిగా వచ్చి కూలగొడితే వాళ్ళు రాత్రికి రాత్రి ఎక్కడ పోతారో ఏ చెట్ల కింద ఇది అవుతారు. సో ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఒక కాంగ్రెస్ పార్టీలు ఉన్నాగా నేను కూడా ప్రజల పక్షాన్ని నేను కూడా వారికి సేవా కార్యక్రమాలు చేస్తాను, వారి తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి మదియాష్కి ఎంతవరకు ప్రశ్నిస్తారో చూడాలి. ఈనాడు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని, ఎంతమందికి న్యాయం జరిగింది చూడాలి. ఓన్లీ పేపర్ల ప్రకటన మాత్రం కాదు, పోయి ప్రజల మధ్యలో ఉండి మీడియా సమ్ముఖంగా మీరు వివరణ ఇస్తే బాగుంటుంది. మెట్లపైనే విశ్రాంతి, ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం తిరుమల బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నరసింహస్వామి దేవాలయం వరకు చేరుకున్నారు. అయితే కాలు నొప్పి కారణంగా ఆయన మెట్లు ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన కొంతసేపు మెట్ల మీదే విశ్రాంతి తీసుకున్నారు. వేగంగా మెట్లు ఎక్కడం వల్ల పవన్ కు తీవ్ర మోకాలు నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్విమ్స్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్ పవన్ కళ్యాణ్ వద్దకు బయలుదేరారు. మరో గంటలో పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకునే అవకాశం ఉందని సమాచారం. సో అప్పుడు రాత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం తిరుమల వెంకన్నను ఆయన దర్శించుకోవడం ఖచ్చితంగా ఇది. సో ప్రాయశ్చిత్త దీక్షగా మరి తిరుమల వ్యవహారం ఏ విధంగా అయితే కొనసాగిందో దాని మీద మరి ప్రాయశ్చిత్త దీక్షగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరుగుతుంది. సో భగవంతుడి ఆశీస్సులతో పాటు రాజకీయ ప్రయోజనాలు, తన ఆరోగ్య క్షేమాలు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకు 10 జిల్లాలకు ప్రత్యేక అధికారులు. తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేయాలని స్పెషల్ ఆఫీసర్లను సర్కారు ఆదేశించింది. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు అమలు చేయాలని సో ఉన్నటువంటి రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్లుగా మరి చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ప్రయోజనాలు మన స్పెషల్ ఆఫీసర్లు ఏ విధంగా ముందుకెళ్తారో చూసుకోవాలి. ఇది కేవలం లడ్డూ కోసం కాదు. ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం ఆ లడ్డూ కోసమే కాదని తెలిపారు. లడ్డూ వివాదం అనేది కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని చెప్పారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అనేక తప్పిదాలు జరిగాయని తెలిపారు. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారని అన్నారు. రామతీర్థంలో రాముడి తలను నరికారని చెప్పారు. ప్రభుత్వం అన్నింటిపైన విచారణ జరిపిస్తోందని వెల్లడించారు. ఇది కేవలం దీక్ష మాత్రమే కాదని శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్షను పవన్ కళ్యాణ్ వివరించారు. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఖచ్చితంగా సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకునే విధంగా ఏదైతే ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినారో మరలా ఆ ఆలయాలకు పూర్వ జీవం పోస్తూ మరలా కట్టడాలు చేపడుతూ ఏదైతే ఈనాడు మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు మసీదులుగా మారిపోయినాయి. ఈనాడు ఎన్నో ఆలయాలు కూల్చివేతలకు గురైనాయి. ఎన్నో ప్రాచుర్యమైనటువంటి దేవాలయాలు, విగ్రహాలు, ఎంతో విశిష్టతను చాటుకున్నటువంటి ఆలయాలు కూడా ఈనాడు కనుమరుగా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కాపాడుకోవడానికి ఒక సంరక్షణకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ పూర్వవైభవం తీసుకొని రావాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ వస్తాయి.